హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది తీసుకొని రావడం జరిగింది. భారతదేశ పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది ఉంది. ఈ ఆధార్ కార్డ్ ఎప్పుడు ఇష్యూ చేశారు? 2012లో ఇష్యూ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 2012 నుండి ఇప్పటి వరకు ఎవరైతే ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోలేదో వారి ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ అప్డేట్ అనేది మీరు ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అప్డేట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏమేం చేస్తే అప్డేట్ చేసినట్టు, అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది ఎప్పటి వరకు ప్రభుత్వం మనకిచ్చింది, ఎప్పటిలోగా ఈ అప్డేట్ ప్రక్రియ అనేది చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీ యొక్క ఆధార్ కార్డుని భద్రపరుచుకునేటటువంటి అవకాశం మీకు దక్కుతుంది. కాబట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అయితే 2012వ సంవత్సరంలో ఈ ఆధార్ కార్డ్ ఇష్యూ అయినప్పటి నుండి మీరింతవరకు మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటోను కానీ, లేదు అంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఆధార్ సెంటర్లో మళ్ళీ ఇవ్వడం కానీ, లేదు అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మార్చడం కానీ, లేదు అంటే కొత్తగా లింక్ చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రాసెస్ ఏదైనా ఒకటి చేసినట్టయితే మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకున్న కిందికి వస్తుంది. ఇలాంటి పని మేము ఏది చేయలేదు. 2012 నుండి మాకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ ఇచ్చారో అదే విధంగా ఈ ఆధార్ కార్డ్ ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది అనే వారికి ఇదొక హెచ్చరిక. మీకు జూన్ 2025 వరకు మాత్రమే టైం ఉంది. మొన్నటి వరకు డిసెంబర్ 14 వరకు టైం ఉండేది. దాన్ని కాస్త సెంట్రల్ గవర్నమెంట్ జూన్ 2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఇప్పటికీ 2-3 సార్లు ఎక్స్టెండ్ అనేది చేశారు. ఈసారి ఈ తేదీ కనుక మించిపోతే మరోసారి చేసేటటువంటి అవకాశం లేదు అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోండి. ఒకవేళ చెయ్యని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆధార్ కార్డ్ అనేది సస్పెండ్ అవుతుంది. ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి అంటే హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోని మైత్రి వనంలో ఉంటుంది ఆధార్ హెడ్ ఆఫీస్. మీరు అక్కడికే సరాసరి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మీకు ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి అనుకుంటే. సో ఇప్పుడు మన చేతిలో ఉన్న పనిని చాలా సింపుల్ గా ఒక 50 రూపాయలతో నెట్ సెంటర్ వాళ్ళు చేసేస్తారు అప్డేట్ అనేది. సో 50 రూపాయలతోని పోయే పనిని మీరు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వరకు పోయే వరకు తెచ్చుకుంటారా, ఇది అప్డేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఈ అప్డేట్ అనేది మీరు మీ యొక్క మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మై ఆధార్ .gov.in వెళ్ళినట్టయితే అక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది. మీరు అక్కడ అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ఎవ్వరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వీడియో మీకు ఫుల్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. లేదు ఇదంతా మాకు చేయడం రాదు, ఈ తలనొప్పి ఎందుకు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే ఒక ₹50 తీసుకొని మీ ఆధార్ని అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి, తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. లేదంటే ఆధార్ కార్డ్ సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.